పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఆయనకు ఒక సంస్కృతి తెలియదు, సాంప్రదాయము తెలియదు. కాసేపు సనాతన ధర్మం అంటాడు, కాసేపు నేను బైబిల్ పట్టుకున్నానంటాడు, నేను బాప్టిజం తీసుకున్నానంటాడు, మా ఆవిడ పలానా అంటాడు, మా కుటుంబం ఇదంతా చేసిందంటాడు, లేకపోతే మా నాన్న సిగరెట్ దీపారాధన నుంచి వెలిగించుకున్నానంటాడు, లేకపోతే ఒక్కోసారి మేమందరం రాముడు భక్తులమే, మా ఇంట్లో అందరూ రాముడిని కొలిచేవాళ్ళమే అని అంటాడు. ఒకసారి చెగువీర అంటాడు, ఒకసారి నాస్తికుడిని అంటాడు. నేను ఉగ్రవాదుల్లోకి వెళ్ళిపోదాం అనుకున్నానంటాడు, నక్సలైట్లో తిరుగుదాం అనుకున్నానంటాడు. మళ్ళీ వచ్చి నన్ను అందరూ నా కులం నన్ను చూసన్నా సరే నన్ను గెలిపించండి అంటాడు. ఆయన మాటలను పట్టుకొని దాన్ని మనం కామెంట్ చేయటం అని అంటే అసలు మన స్థాయిని దిగజార్చుకున్నట్టేమో అనేది నా అభిప్రాయం. ఆయనకి ఏదన్నా చేయదలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన గవర్నమెంట్లో ఉండగా తిరుపతిలో ఎర్రచందనం కూలీలను 26 మందిని చంపేశాడు. ఆ చంపేసిన రోజున ఇది పాపం అని వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురవుతాడని చెప్పి చంద్రబాబు నాయుడికి తెలియలేదా? మీరు చెప్పలేదా? ఆ రోజున ఈ చందనం వెంకటేశ్వర స్వామి కన్నీళ్ళ నుంచి వచ్చింది, రక్తం నుంచి వచ్చింది, బాబు నువ్వు సర్వనాశనం అయిపోతావు, కొట్టుకుపోతావు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మీరు చెప్పుండాల్సింది. మరి ఆ రోజున ఎందుకని చెప్పలేదు? ఏమోలేండి, చంద్రబాబు నాయుడు గారు సనాతన ధర్మం గురించి మాట్లాడే మనిషి. ఆయన రేపొద్దున ఏ టర్న్ తీసుకుంటాడో తెలియదు. ఇదే ఎర్రచందనం హెరిటేజ్ వ్యానుల్లో, పాల వ్యానుల్లో ఎర్రచందనం దొంగల్ని తరలించిన రోజున ఆయన సనాతని అని ఆయన ఆ రోజున ఎందుకు చెప్పలేకపోయాడు? బాబు పాపం మూట కట్టుకుంటున్నావు, సర్వనాశనం అయిపోతారు మొత్తం మీరు అని చెప్పేసి ఆ రోజు నోరెత్తలేదే. ఎందుకని నోరెత్తలేకపోయారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? వెంకటేశ్వర స్వామి రక్తం నుంచి వచ్చిందా అది? వాళ్ళ కూలీలని భయపెడుతున్నారా మీరు? ఏం చేద్దాం పోనీ, కూలీలను భయపెడుతున్నారా? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యవస్థ ఇది. మీరు దాన్ని నిర్మూలించలేకపోవటం, ఇప్పుడు శాపాలు పెడుతున్నారు. మీరు చేయదలుచుకున్నది ఏంటంటే అంటే మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, మీరు డిప్యూటీ సీఎం స్థానంలో ఉండి, మీరు ఎర్రచందనం స్మగ్లింగ్ని ఆపగలిగినటువంటి పొజిషన్లో ఉండి, అధికారం మీ చేతిలో ఉండి, మీరు ఏమీ చేయలేమో, మా వల్ల ఏమీ కావటం లేదు అని చెప్పి ఇంకా శాపాలు పెట్టే స్థానానికి దిగజారిపోయారు అని అంటే మీ మీద మీకు సిగ్గని పెంచట్లేదా? మీ మీద మీకు జనాలు ఏమనుకుంటారో అనేటువంటి అవగాహన ఏమన్నా అనిపిస్తుందా మీకేమన్నా? ఇవన్నీ ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఏదో మాట్లాడటం కాదు. మేము 3 లక్షల పుస్తకాలు చదివాను, 5 లక్షల పుస్తకాలు చదివాను. 5 లక్షల పుస్తకాల్లో వెంకటేశ్వర స్వామి రక్తం నుంచి ఆ చెట్లు వచ్చినాయి అని చెప్పేసి ఎవరండి చెప్పారు? సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు, వరి అయినా, గోధుమలైనా, కలపైనా, ఇంకోటైనా బట్టలతో సహా ఇదంతా కూడా దేవుడు సృష్టి అనే కదా చెప్పుకుంటున్నాం. ఒక ఎర్రచంద్రం ఒక్కటే మాత్రమే వెంకటేశ్వర స్వామి రక్తం నుంచి రావటం ఏంటండి? ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు దేవుడు సృష్టిస్తే వచ్చిందే, ఇంక్లూడింగ్ భూమితో సహా అని హిందూయిజం నమ్ముతోంది. ఏ మతాన్ని అడిగినా అదే చెబుతుంది. ఇదొక్కటే మాత్రమే ఆయన రక్తం నుంచి వచ్చిందని చెప్పి ఇంకోటి ఎవరిని భయపెట్టడం కోసం మీరు మాట్లాడకండి. వ్యవస్థ మీ చేతుల్లో ఉంది, గవర్నమెంట్ మీ చేతుల్లో ఉంది. ఎర్రచందనం స్మగ్లింగ్ని మీరు ఆపలేరా? మీ వల్ల అవుతుందా అవదా? ఇది మానేసి శాపాలు పెట్టుతూ కూర్చొని ఒక పొట్ట పోషించుకోవటం కోసం 100 రూపాయలకో, 200కో, 500 రూపాయలకో ప్రాణాలకు కూడా ఇది కట్టి వాళ్ళు అక్కడికి వచ్చి చేసి మీరు ఎప్పుడు కాల్చేస్తారో, ఎప్పుడు చచ్చిపోతాం అనేది విషయాలు కూడా వాళ్ళకి అర్థం కాకుండా ఆ రోజున అలా చేస్తున్నారు అని అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎకనామికల్ కండిషన్ అర్థం చేసుకోండి. వాళ్ళకి ఏమంటాం దాన్ని ఉపాధి కల్పించేలాగా ఎలా చేయొచ్చో చూడండి. అది స్మగ్లింగ్ అవ్వకుండా ఉండటానికి మీ ప్రభుత్వం ఏం చేయగలదో ఆలోచించండి. ఇవన్నీ మానేసి శాపాలు పెడితే కూర్చుంటే ఏం మాట్లాడాలి? పవన్ కళ్యాణ్ గారు మీకు ఒక నమస్కారం, మీ గవర్నమెంట్కి నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు 2 లక్షల పుస్తకాలు చదువుకున్నటువంటి మనిషి. ఆయనకి నేను చెప్పగలిగే అంత పెద్ద సామర్థ్యం నాకుందో నేను తెలియదు, కానీ ఏదో చిన్నవాడిని ప్రశ్నించదలుచుకున్నాను, ప్రశ్నించడం అనేదే కదా మీరు కూడా అనుకుని అధికారంలోకి వచ్చారు. అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు చేతనవుతుందా, చేత కదా? దాన్ని అరికట్టగలరా, అరికట్టలేరా? వాళ్ళందరికీ ఉపాధి కల్పించగలరా, కల్పించలేరా? దీని మీద దృష్టి పెట్టండి. గవర్నమెంట్ ఆదాయం తగ్గిపోతుంది అంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ తగ్గించడం వలన ఆదాయం తగ్గిపోయింది. ఇదే మాట జిఎస్టీని ప్రవేశపెట్టిన రోజున మొట్టమొదటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు.
రాష్ట్రాలకు ఉన్నటువంటి అధికారాలను మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం లాగేసుకుంటోంది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తగ్గిపోతుంది, తస్మాత్ జాగ్రత్త అన్నారు. ఆ రోజున ఎవ్వరూ మీరు నోరెత్తల. ఇవాళ జిఎస్టీ తగ్గిపోతుంది అని అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ దీని మీద కొత్తగా ఏ రకంగా ట్యాక్సులు వేయాలి అని ఇప్పుడు చిరు వ్యాపారులు ఉన్నారు, అరటిపళ్ళు అమ్ముకునే వాళ్ళ మీద కూడా, చిన్న కిళ్ళీ కొట్టుకు పెట్టుకున్న ఆయన మీద కూడా జిఎస్టీలు వేసి వాళ్ళ ద్వారా ట్యాక్సులు ఎట్లా వసూలు చేసుకోవాలి, ఈ తగ్గిన ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలనేది ఆలోచిస్తున్నారు. అంటే మీ చేతకాంతనమే కదా ఇదంతా. అది ఆలోచించండి, ఎలా పెంచుకోవాలో ఆలోచించండి, విద్యా ఉపాధి ఎలా కల్పించాలో ఆలోచించండి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కదా మీరు వచ్చింది అధికారంలోకి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఇవి ఆలోచించి వాళ్ళ పొట్టకొట్టే కార్యక్రమం, వాళ్ళకి శాపనార్థాలు పెట్టే కార్యక్రమం ఎందుకండి పవన్ కళ్యాణ్ గారు? మీరు ఆలోచించండి.